అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు బిందు శ్రీవాల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ నా మినీ హార్వెస్ట్ అండ్ మా గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి అన్నది కూడా ఒకసారి విజిట్ చేసేద్దాము. అండ్ మన ఛానల్లోకి వచ్చేటప్పటికి హార్వెస్ట్ వీడియోలో ఒక టైంలో చాలా ట్రెండీ అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే హార్వెస్టు లేదు, అన్ని మొక్కలు లేవన్నమాట. ఇంక ఇప్పుడు ఇందాక చూసింది మళ్ళీ మొక్క అనమాట. అది వేసి 2 months అవుతుంది అంతే. అంటే అంత పెద్దగా ఉండగానే తెచ్చి మనం నాటం చక్కగా బతికేసింది. కొన్ని పువ్వులు కాచింది. ఇప్పుడైతే ఆకంతా దూచేసి మళ్ళీ పువ్వులైతే మళ్ళీ చిగురు రావాలి. అప్పుడు మళ్ళీ పువ్వులు రావాలన్నమాట. ఇందాక చూసింది ఏంటంటే కాగడమల్లి అలాగే మందారం. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి విరజాజులు. నేను డాబా మీద నుంచి విరజాజులు తోకొస్తూ వీడియో తీస్తాను కదా, అది కింద నుంచి ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇది మా బిల్డింగ్ ఓవరాల్ లుక్ అనమాట. అండ్ మీకు ఎప్పుడు చూపించలేదు కదా మా ఇల్లు, ఇలా ఉంటుంది బయటకి మా ఇల్లు చూస్తానికైతే మాత్రం. అలాగే ఇప్పుడు కొన్ని నీళ్ళు అయితే ఈ డొక్కులో వేసి అయితే కరివేపాకు అయితే వేసేసుకుంటాను. అలాగే ఈ వాటర్ నేను ఎలా తయారు చేసుకున్నానంటే కిచెన్లో వచ్చేటువంటి కిచెన్ వేస్ట్, అలాగే అన్నం వార్చిన నీళ్ళు, అలాగే అన్నం కడిగిన నీళ్ళు, అలాగే వచ్చేటప్పటికి పప్పు కడిగిన నీళ్ళు, ఇవన్నీ కూడా వేసుకుని నేను ఒక 3 రోజులు పొలవ పెట్టుకుని అప్పుడు మొక్కలకి ఇచ్చుకుంటాను. మొక్కలు చాలా హెల్తీగా అయితే వస్తాయన్నమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయన్నమాట. ఒక చెట్టే ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే వేయలేదు. ఇది కూడాను పడి మొలిచిందనమాట, మనం నాటింది కాదు. ఇంకా దానికి ఇన్ని పచ్చిమిరపకాయలు వచ్చినాయి కాబట్టి ఇది హార్వెస్ట్ చేసుకుంటా మీకు చూపించాలని అనిపించింది అనమాట. అసలు ఒక టైంలో అయితే ఇక్కడ చాలా మొక్కలే ఉండేయండి మనకి. అండ్ ఎన్ని రకాల మొక్కలు ఉండేవో. అండ్ ఆ వీడియో లింక్స్ కూడా మీకు ఇస్తాను. ఒక టైంలో అయితే చాలా బాగా కాచినాయి. మన ఛానల్లోకి వచ్చేటప్పటికి హార్వెస్ట్ వీడియోసే చాలా బాగుండే అనమాట. ఇంక ఇటు సైడ్ వచ్చేటప్పటికి మామిడి మొక్కలు, పొనాస మామిడికాయ, అలాగే కొత్తపల్లి కొబ్బరి, అలాగే వచ్చేటప్పటికి గుమ్మడి పాదు, ఇలాంటివన్నీ కూడా నాటమన్నమాట. బిర్యానీ చెట్టు ఒకటి ఉంది, ఒకటి వచ్చేటప్పటికి స్నేక్ ప్లాంట్ ఉంది, అలాగే ఇగోండి పచ్చిమిరపకాయలు అనమాట. అలాగే గోరుచిక్కుళ్ళు ఒక 5 వచ్చినాయి అనమాట. అలాగే ఒక టమాటా వచ్చింది. ఇవన్నీ కూడా నేను పైకి వెళ్ళి ఫోన్ తెచ్చేలోపు మా వారు కోసేసారనమాట. లేదు లేదు వీడియో తీస్తాను ఆగండి అనేసి ఆయన ఆపి ఇప్పుడు మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి మొక్క అయితే చాలా బాగుందండి. అండ్ దీని పేరైతే నాకు తెలియదు అనమాట. ఇంకా మొక్క బాగుంది అనేసి తెచ్చి వేశాను. చక్క చిగురులు అయితే వచ్చేసిందనమాట. అలాగే ఒక పువ్వు వస్తున్నప్పుడు మందార కొమ్మ ఒకటి చిన్న కొమ్మ ఇరిగిపోతే అసలు వస్తుందా రాదా అని టెస్టింగ్కి పెట్టాను, కానీ చక్కగా బతికేసింది అనమాట. అండ్ ఇప్పుడు ఈ టమాటా చెట్లు చూసినట్టయితే అది కూడా కుళ్ళిపోయిన టమాటా పడేస్తే దాని నుంచి సీడ్స్లో నుంచి మొక్కలు వచ్చినాయి అనమాట. అది కూడా నాటాను, చక్కగా పూతాయి. అండ్ చిన్న చిన్న 2 పిందెలు అయితే పడినాయి అనమాట. అవి ఎలా కాస్త ఏంటన్నది ఫర్దర్గా చూపిస్తాను. ఇంక ఇది వచ్చేటప్పటికి చక్కెరకేళి అనమాట. చూసారా ఎన్ని పిలకలు ఉన్నాయో. ఇవన్నీ కూడా మనకి చక్కగా ఎదిగేస్తాయి. ఈ పిలకలు పొడుచుకుని మనం వేరే చోట అయితే నాటుకోవాలన్నమాట. ఇలా ఒకే చోట గుబురుగా వదిలేస్తే మిగిలినవి బలం లేక మనకి వచ్చే అరటికాయలు అన్నవి చాలా చిన్నగా విగ్గా వస్తాయి. కాబట్టి పిలకలు పొడి చేసుకుంటూ ఉండాలి. కింద ఊరనివ్వకూడదు అనమాట. ఒక్క అరటి చెట్టు వేసుకుంటే చాలండి. ఆ చెట్టు నుంచి ఎన్ని చెట్టుల్ని మనం పెంచుకోవచ్చు అనమాట. ఒక్క పిలకేసాం అనమాట. కూర అరటికాయకి ఒక పిలక, అలాగే చక్కెరకేళి ఒక పిలక వేసాము. అవన్నీ చూసారా ఎన్ని అరటి చెట్లు అయినాయి. ఇవాళ ఇంచుమించు చాలా 15-16 చెట్లు ఉన్నాయన్నమాట. ఇంకా మా వారైతే మొలకాయలు అయితే కోసుకొచ్చారనమాట. ఇవన్నీ చూసారా కాయలు చూసి ముదిరిపోయినాయి అనుకోవద్దు, అవి లేతగా ఉన్న కాయలు అనమాట. ఇంకా లావుగా అయితే అవుతాయి. ఇది మా ఆడబిడ్డ గారి ఇంటికాడ నుంచి తెచ్చి నాటిన చెట్టు. దీని వయసు వచ్చేటప్పటికి 2 సంవత్సరాలు. అసలు తెచ్చేసి కారులో ఒక వారం రోజులు ఆ కొమ్మని మర్చిపోయాక నాటామన్నమాట. అసలు రాదు బతకదు, సర్లే ట్రై చేద్దామన్నట్టుగా వేసాము. కానీ ఇవాళ రోజున అది ఎన్ని కాయలు కాస్తుందో, ఎంతమందికి పంచుతున్నామో వచ్చి అడిగిన వాళ్ళకి అడిగినట్టు కోసిస్తూ ఉన్నాం అనమాట. అంత బాగా కాస్తూ ఉంది. మా వదిన గారి ఇంటికాడ కూడా ఇంటే ఇక్కడ కూడా ఎంత చక్కగా కాస్తుందో. పైగా ఈ కాయ వచ్చేటప్పటికి చాలా పొడవు అవుతుందండి. చాలా బాగా ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. గింజ తక్కువ గుజ్జు ఎక్కువ అనమాట. చాలా గుజ్జు ఉంటుంది ములక్కాయ వచ్చేటప్పటికి. ఇంకా ములక్కాయ చెట్టు అలా ఉంది కదా. ఇంక ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే తోటకూర వేపుడు చేద్దామనేసి తోటకూర చాలా వచ్చిందనమాట. ఇంకా మా వారైతే తోటకూర కోసేస్తున్నారు. ఒక టైంలో వచ్చేటప్పటికి ప్లేస్లో ఎన్ని వంకాయల చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయో. అండ్ చాలా రకాల వంకాయ చెట్లు అయితే వేసామన్నమాట. అండ్ కోసి 15 కేజీలు 20 కేజీలు వంకాయలు కూడా అయ్యాయి అనమాట. బకెట్లతో పాటు కోసి కొలతలు అయితే వేసాం.
చేసేదాన్ని. అవే కోసినయి అన్నీ కూడా పంచి అండ్ హార్వెస్ట్ అయితే చేసేదాన్ని. మన ఛానల్‌లో వచ్చేటప్పటికి హార్వెస్ట్ వీడియోస్ చాలా బాగా ఎళ్ళినాయి అనమాట. అండ్ ఆ తర్వాత ఇంకా మేము పెంచాలనుకున్న ఇక్కడ కొండముచ్చులు అనేవి చాలా ఎక్కువైపోయినాయండి. ఒక్క మొక్కని బతకనివ్వట్లేదు. ఎంత ఇంట్రెస్ట్‌గా మనం పెంచుదామన్నా ఆ కొండముచ్చులు వచ్చి మొత్తం అంతా పాడు చేసేస్తే ఎందుకులే అనేసి ఇసుకొచ్చేసిందనమాట మా వారికి. ఇంకా కవర్లు కట్టి ఉన్న ఆటిని కూడా కవర్లు కట్టుకొని, అవి కట్టుకొని ఎంత జాగ్రత్తగా చూసినా సరే అవి వచ్చినాయి అంటే మొత్తం అన్నీ నాశనం చేసి పోతా ఉన్నాయి. ఇంకిప్పుడు ఏంటంటే వాటర్ యాపిల్ సీజన్ అనమాట. ఈ వాటర్ యాపిల్ సీజన్‌లో ఒక్కసారి గనక వచ్చినాయి అంటే ఆ గుంపు మొత్తం చెట్టంతా దుళ్ళ కొట్టేసి వెళ్ళిపోతాయనమాట. అవి తిన్నా పర్లేదు. తినేస్తాయి, చెట్టు కొమ్మలు నిరిపేస్తాయి, పూత దూచేస్తాయి. మరి దానికి అదేంటి ఆనందమో నాకైతే అర్థం కాదు గానీ మొత్తం అంతా పాడు చేసే వెళ్తాయనమాట గార్డెన్‌లో. ఇంకా మాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ఇవి ఎలాగో ఉంచట్లేదు. మనం ఉండలేము. దగ్గర ఎప్పుడే అవి వచ్చే టైం కూడా ఎలా అంటే మనం పడుకునేటప్పుడు, ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు, లేదంటే ఇంటికి దగ్గరలో లేనప్పుడు ఇలా వచ్చేసి మొత్తం అన్నీ పాడు చేసేస్తా ఉన్నాయి. ఎన్ని సార్లు లక్కీగా చూసుకొని కాపాడుకున్నామో, ఒక 2 సార్లు మాత్రం చూస్తానికి అవ్వలేదు. అంటే బయటికెళ్ళినప్పుడు అలాంటప్పుడు మొత్తం గార్డెన్ అంతా పాడు చేసేసింది. ఇంక మా వారికైతే ఇంట్రెస్ట్ లేక ఇంక వదిలేశారు. అండ్ 2 రోజులుగా వానలైతే పడుతున్నాయన్నమాట మాకు. ఆ 2 రోజులు వానలకి మొత్తం గార్డెన్‌లో అయితే కలుపు మొక్కలైతే బాగా వచ్చినాయి. చూస్తానికి ఎంత గ్రీన్‌గా ఉందో. ఇంక ఈ తోటకూర కూడా మనం వర్మీలో వచ్చిన తోటకూరేనండి. ఇది చాలా టేస్టీగా ఉంటది. మనం బయట కొనుక్కుండే నార్మల్ తోటకూర కంటే కూడా ఇది రుచిగా చాలా బావుంటుంది. చాలా మీగడలాగా అయితే అయిపోతదనమాట. ఎక్కువసేపు అయితే ఉడకాల్సిన అవసరం గూడా ఉండదు. ఈ వే తోటకూర పోపు గూడా చాలా బాగా కుదురుతది. మా పిల్లలకి అందరికి ఇష్టమనమాట. మేము తోటకూర వచ్చింది అంటే నాకైతే పండగనమాట. ఇలాగ అక్కడక్కడ వస్తది. అక్కడక్కడే కోసేసుకొని కింద ఆకంతా బాగు చేసేసుకొని నీట్‌గా వండుకుంటామనమాట. అసలు ఒక టైంలో అయితే మన గార్డెన్ చూసిన ప్రతి ఒక్కళ్ళు గూడా ఇప్పుడు చూసి షాక్ అవుతారు. నిజంగా అంటే నేను ఒక సంవత్సరం కిందట పెట్టిన వీడియోస్ ఎవరైనా మనకి తరచుగా మన ఛానల్‌ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే గనక తెలుస్తది. మన గార్డెన్ ఎలా తయారైపోయింది ఏంటి అన్నది. అండ్ మేము కూడా ఎందుకు వదిలేసామంటే మట్టది వేయించి కూడా చాలా రోజులైపోయింది కాబట్టి మొత్తం అంతా మళ్ళా మట్టి జేసీబీ తోటి పెళ్ళగించేసి మళ్ళా కొత్త మట్టేసి వరిమి అలాగే కోకోపీట్ కూడా వేసుకొని మనం మరలా ఒకసారి మట్టంతా దేవిచ్చేసుకుని అప్పుడు మరలా వేద్దాము. వేసినప్పుడు గ్రీన్ మ్యాట్ అంతా వేసేసుకుని సెక్రూడ్‌గా అయితే ఈసారి మనం మొక్కలనైతే పెంచుకుందాం అనమాట. ఇంక అందుకోసమనేసి ఇంకా మొక్కలంతా ఇలా వదిలేసాము. కలుపు కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుందండి. ఇంకా మనం స్ప్రే కలుపు మందు అవి కొట్టామంటే అదంతా భూమికి కెమికల్ పట్టేసి మనం ఏ పంట వేసినా సరే మనకి పంట అన్నది సరిగ్గా రాదు. అండ్ మనం ఎంత ఆర్గానిక్‌గా పెంచుకున్నా సరే ఆ కెమికల్ అన్నది భూమి లోపల ఉండిపోయి మనకి కూరగాయలు పండించుకున్నప్పుడు అది మళ్ళా మన ఆహారంలోకి వస్తది కాబట్టి ఇంక అందుకని స్ప్రే చేయకుండా ఇంక మట్టినే తిరగవేయించేసుకొని అదంతా ఎండాక ఆ గడ్డేదంతా తీసేసుకుని అలా చేద్దామని అయితే అనుకుంటున్నామనమాట. ఇంకా కరివేపాకు ఉంది చూసారా? కరివేపాకు ఎంత బావుందో. ఆ కరివేపాకును కూడా చక్కగా కోసేసుకున్నాము. అలా ఫ్రెష్‌గా కోసుకుని వెళ్ళి వండుకుంటే భలే ఉంటది కదండీ! చాలా హాయిగా అనిపిస్తా ఉంటది. మన చేతులతో మనం పండించుకొని ఏది ఒక చిన్న కూరొచ్చినా సరే, ఒక చిన్న టమాటా వచ్చినా సరే ఆ సాటిస్ఫాక్షన్, ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము. మనకి పెద్ద పెద్ద ప్లేస్‌లు ఉంటేనే పెంచుకోవాలన్నది అక్కర్లేదనమాట. చిన్న చిన్న ప్లేసుల్లో కూడా ఒక చిన్న వాటర్ బాటిల్‌లో పెంచే వాళ్ళున్నారు. చిన్న చిన్న డొక్కుల్లో పెంచే వాళ్ళున్నారు. చాలా రకాలుగా మొక్కల్ని పెంచుకునే వాళ్ళున్నారు. పెంచాలన్న ఇంట్రెస్ట్ ఉండాలే గానీ మనకి ఎలాగైనా పెంచొచ్చనమాట. ఓవరాల్ గార్డెన్ లుక్ అయితే ఇలా ఉందనమాట మొత్తం అంతా. మళ్ళీ గార్డెన్ అంతా నీట్‌గా చేశాక మరలా ఒక వీడియో అయితే తీసి మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ ఇది ఇవాల్టి హార్వెస్ట్ వీడియో. ఈ హార్వెస్ట్ వీడియో మీకు ఎలా అనిపించింది? అండ్ మన పాట గార్డెన్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఫీల్ అవుతారు మన గార్డెన్ ఇలా ఉండటం చూసి. ఇంకా ఇప్పుడు మనం ఏం చేయలేం, అంతా కొండముచ్చుల దయ అనమాట ఇదంతాను. ఇంకా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.